బీజేపీ నేత న్యాయవాది రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో దోషులుగా తేలిన 15 మందికి కేరళ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో ఎస్డిపిఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న 15 మంది నిందితులను దోషులుగా అదనపు సెషన్ కోర్టు తీర్పిచ్చింది. ఈ హత్యలో ప్రధానంగా 8 మంది నిందితులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, మిగిలిన వారు నేరపూరిత కుట్రకు పాల్పడ్డట్లు కోర్టు నిర్ధారించింది. 2021 డిసెంబర్ 19న ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా నేత రంజిత్ శ్రీనివాసన్ ను ఆయన ఇంట్లోనే దారుణంగా నరికి చంపారు. ఎస్డిపిఐ కార్యకర్త కె షాన్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన కుటుంబ సభ్యుల ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ హింసాత్మక ఘటన ఆ సమయంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. బీజేపీ నేత న్యాయవాది రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో దోషులుగా తేలిన 15 మందికి కేరళ కోర్టు మరణశిక్ష విధించినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, కేరళలో ఒక హత్య కేసులో స్థానిక కోర్టు సంచలనాత్మకమైన తీర్పు అనేది కూడా వెలువరించింది. సాధారణంగా ఒక కేసులో ఒకరిద్దరికి మరణశిక్ష అనేది కూడా విధిస్తారు, కానీ ఒకే కేసులో 15 మందికి మరణశిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వుల నుంచి కోర్టు జారీ చేసింది. బీజేపీ నేత న్యాయవాది రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో దోషులుగా తేలిన 15 మందికి కూడా కేరళ కోర్టు మరణశిక్ష అనేది కూడా విధించింది. ఈ కేసులో ఎన్డీపీఐ అదేవిధంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న 15 మంది నిందితులను కూడా అదనపు సెషన్స్ కోర్టు జడ్జి దోషులుగా కూడా తేల్చడం కూడా జరిగింది. వీళ్ళను దోషులుగా తేల్చడంతో పాటుగా ఈ హత్య కేసులో ప్రధానంగా 8 మంది నిందితులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా నేరపూరిత కుట్రకు పాల్పడినట్టుగా కూడా కోర్టుని కూడా నిర్ధారించడం కూడా జరిగింది. 2021 డిసెంబర్ 19వ తారీఖున బీజేపీ ఓబీసీ మోర్చా నేత రంజిత్ శ్రీనివాస్ ను ఆయన ఇంట్లోనే దారుణంగా నరికి చంపారు. ఇందులో ఎన్డీపీఐ కార్యకర్త కేఎం షాన్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన కుటుంబ సభ్యుల ముందే ఈ దారుణం అనేది కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా అప్పట్లో ఈ కేసు అనేది కూడా కేరళలో చాలా సంచలనాత్మకంగా మారింది. ఈ కేసులో స్థానిక అదనపు సెషన్స్ కోర్టు 15 మందికి మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నిందితుల తరఫు న్యాయవాదులందరూ కూడా దీన్ని హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ శిరీష్.